హాయ్ గైస్. మనం ఈ వీడియోలో ధరణి కంటే ముందు ధరణి రాకముందు మన భూమి యొక్క ఈసీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటామో మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ బార్లో రిజిస్ట్రేషన్ తెలంగాణ అని మనం సెర్చ్ చేయాలి. చేసినట్లయితే మనకు లింక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఫస్ట్ చూసినట్లయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ ఈ లింక్పై క్లిక్ చేయాలి. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మనం క్లిక్ చేసినట్లయితే మనకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్లైన్ సర్వీసెస్, ఇందులో మార్కెట్ వాల్యూ సెర్చ్, సర్టిఫైడ్ కాపీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. మనకు కావాల్సింది ఈసీ కాబట్టి ఇక్కడ ఈసీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు లాగిన్ అనేది ఒకటి అడుగుతుంది. ఇందులో అయితే మనకు లాగిన్ ఉంటే మాత్రమే మనం ఈ ఈసీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లాగిన్ లేదు అనుకుంటే అది ఏ విధంగా జనరేట్ చేసుకోవాలో నేను వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇక్కడ మనం యూజర్ టైప్ వచ్చేసి సిటిజన్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం డిపార్ట్మెంట్ కాదు కాబట్టి. ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. మనకు ఆ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూసినట్లయితే ఈ స్టాంపు, మార్కెట్ వాల్యూ సెర్చ్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అండ్ జీపీఏ సెర్చ్, డ్యూటీ పెయిడ్, క్యాలిక్యులేటర్. ఈ విధంగా చాలా ఉంటాయి. మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ పేమెంట్తో. అలాగే ఇన్కంబరెన్స్ సర్టిఫికేటు, అలాగే హిందూ మ్యారేజ్ సర్టిఫికేటు అండ్ మీకు స్పెషల్ మ్యారేజ్ వాటి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఈసీ కాబట్టి ఈసీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు 2 టైప్స్, 2 విధాలుగా మనం ఈసీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు కనుక డాక్యుమెంట్ నెంబర్ తెలిసి ఉంటే డాక్యుమెంట్ నెంబరు ప్లస్ ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసుకోరో ఆ రిజిస్ట్రేషన్ ఇయర్ అండ్ ఆ రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓ, ఆ 3 ఇక్కడ మనం ఎంటర్ చేసి మనం ఈసీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు డాక్యుమెంట్ నెంబర్ తెలియదు కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి బై ప్రాపర్టీ, అది మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ ప్రాపర్టీస్ అనేది అడుగుతుంది, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మనకు ఈసీ కావాలి అనేది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనం డాక్యుమెంట్ ఐడి, సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇది మన భూమి యొక్క మొత్తం కంప్లీట్ ఈసీ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మన విలేజ్ అంత ఎంత భూమి అనేది మనం అమ్మాము, సర్వే నెంబర్ ఏంది, దాని బౌండరీస్ అండ్ రిజిస్ట్రేషన్ డేటు, దాని మార్కెట్ వాల్యూ, అమ్మిన వారు ఎవరు, కొన్నవారు ఎవరు, ఇక్కడ నేము అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇయర్ ఎప్పుడైంది, దాని నంబర్ ఏంది, డాక్యుమెంట్ నెంబర్, ఇవన్నీ మనం ఇందులో చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బై ప్రాపర్టీ, మనకు సర్వే నెంబర్ ప్రకారం తెలుసుకోవాలనుకుంటే బై ప్రాపర్టీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన డిస్టిక్, మండలి, విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఏ సర్వే నెంబర్ యొక్క ఈసీ కావాలో ఆ సర్వే నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెర్చ్ పీరియడ్ చూసినట్లయితే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అనేది ఈసీ అనేది వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ ఐడిలో సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలా చేయాలి. ఇక్కడ చూసినట్లయితే సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ విలేజ్ ఏంది, దాని బౌండరీస్, రిజిస్ట్రేషన్ డేటు, దాని మార్కెట్ వాల్యూ
అమ్మిన వారు ఎవరు, కొన్నవారు ఎవరు, దాని మార్కెట్ వాల్యూ ప్లస్ మళ్ళీ డాక్యుమెంట్ నెంబర్ ఏంది, ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, అలాంటివన్నీ మనం ఇందులో మనం చూడొచ్చు. సో ఇది మనం పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మనకు ప్రింటర్ కనెక్షన్ ఉంది అనుకుంటే మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫర్దర్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ మీద చేసినట్లయితే మనకు పీడిఎఫ్లో వచ్చేస్తుంది, లేదా మనకు ప్రింటర్ ఉంటే మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను.